హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏఎంసీ చైర్మన్ల నియామకంలో గందరగోళం నెలకొని ఉంది. అయితే గతంలో దాదాపుగా 45 రోజుల క్రితం ఇక్కడ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, ఇక్కడ ఉన్న ఏఎంసీలకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి నాయకులతో కూడిన ఒక కమిటీ ప్రకారం ఒక పేరుని ఎంపిక చేసి, ప్యానెల్ను కూడా ఎంపిక చేసి, బీజేపీ అలాగే జనసేన పార్టీ నుంచి టీడీపీ కూడా ఉండేలాగా ప్యానెల్ను సమతుల్యం చేసి పంపించిన నేపథ్యంలో, ఆ ప్యానెల్లో కొన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలకు వెళ్లే నేపథ్యంలో మరొక్కసారి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు రావడంతో రిజర్వేషన్లు మారినాయి అంటూ కూడా మళ్ళీ ఒక ప్యానెల్ను రెడీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే తాడేపల్లిగూడెం సంబంధించి తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్గా గతంలో ఎస్సీ మహిళకు కేటాయించినప్పుడు చేపల మంగాబాయి పేరును ఏఎంసీ చైర్మన్గా ప్రకటిస్తూ ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సీఎం పేషీకి వెళ్ళటం, అది ఖరారైనట్లుగా కూడా అప్పుడు మన అధికారిక సమాచారం ప్రకారం కూడా మనం చూడడం జరిగింది. అయితే నిన్నటి రోజున మరొకసారి ఇక్కడ ఓసీ లేడీ అయిందంటూ కూడా ప్రచారం జరగడం, దానికి సంబంధించి ఉత్తర్వులు రావడంతో మార్కెట్ కమిటీ సిబ్బంది ఎమ్మెల్యే గారికి సమాచారం అందించడం, ఆ రోజే అర్జెంటుగా పంపించాల్సి ఉండడంతో పెద్దగా దాని మీద చర్చలు ఏమీ లేకుండా కూడా అయితే రామిశెట్టి సురేష్ సతీమణికి జ్యోతి అనే ఆవిడకి, నాగదుర్గాదేవి జ్యోతి అనే ఆవిడకి పేరును ఖరారు చేస్తూ, పాత ప్యానెల్ ఏదైతే ఉందో వైస్ చైర్మన్ నుంచి ప్యానెల్ సభ్యులను అలాగే ఉంచుతూ ఓన్లీ ఒక చైర్మన్ మాత్రం మారుస్తూ నిన్న ఒక లెటర్ పంపించేందుకు ప్రయత్నాలు చేయడం. అయితే ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ జంబ్లింగ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజర్వేషన్లను సరిపెట్టే ప్రక్రియలో భాగంగా ఇక్కడ జంబ్లింగ్ జరిగిన విషయంలో మరొకసారి సీఎం పేషీ నుంచి పాత ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో పాత ఉత్తర్వుల ప్రకారమే మరొకసారి రెడీ చేసి పంపాలనడంతో మార్కెట్ కమిటీ సిబ్బంది నిన్న అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి మరొకసారి పాత ప్యానెల్ను పంపడం, చేపల మంగాబాయి పేరును ఇక్కడి నుంచి పంపినట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం అయితే అందింది. అయితే దీనికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో, కంగారుగా ఈ నిర్ణయాలు ప్రకటించడంతో, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ శాసనసభ్యులకైతే తలనొప్పిగా మారిందని చెప్పాలి. శాసనసభ్యులు ఓసీ లేడీ అయిన నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీ నుంచి కావచ్చు, కూటమి నుంచి ఆశావాహులు ఎక్కువ ఉండడంతో చాలామంది దాదాపుగా ఒక 10 సంఖ్యలో 20 మంది వరకు కూడా ఇక్కడ ఆశావాహులు రెడీ అవ్వడం, తమ కుటుంబాన్ని పదవి రావాలంటూ కూడా తిరగడం జరిగింది. అయితే టైం తక్కువ ఉండడంతో ఇవ్వడంతో కొంతమంది ఆశావాహులు నిరాశపడిన, ఏదైతే పదవి వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకునే టైంలోనే మళ్ళీ ఒక్కసారి రిజర్వేషన్ మారడంతో ఇది ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందని చెప్పాలి. అయితే ఇందులో ఎమ్మెల్యేలు చేసేది ఏమీ లేదు. ఏదైతే సీఎం పేషీ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మార్కెట్ కమిటీ శాఖ, జిల్లా శాఖ నుంచి వచ్చే కార్యదర్శి నుంచి వచ్చే ఉత్తర్వుల ప్రకారమే ఇక్కడ ఎమ్మెల్యేలు ఓన్లీ ఇక్కడ ఏదైనా ఒక పేరును ప్రతిపాదించి పంపడం వరకే వారి చేతుల్లో ఉంటుంది తప్ప రిజర్వేషన్లు మార్చే ఉద్దేశం ఇక్కడ ఎమ్మెల్యేలకు ఉండదు, అధికారం కూడా ఉండదు. అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి సీఎం పేషీకి రిజర్వేషన్లు మార్చాలంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇంకో నియోజకవర్గంలో, రాష్ట్రంలోని ఇంకో నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలోని ఇంకో నియోజకవర్గంలో ఎస్సీ చేసి ఎక్కడి నుంచి అక్కడ ఓసీ అయితే ఇక్కడ ఓసీ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీకి సంబంధించి గతంలో ఇక్కడ బీసీ చేశారు పోతులు అన్నవారు ఉన్నప్పుడు, తర్వాత ఆ ఎస్సీ కూడా జగన్నాథపురానికి సంబంధించి వైసీపీ నుంచి కూడా ఎస్సీ చేశారు. అలాగే ఓసీ లేడీ గుండెపోగుల నాగు గారి సతీమణి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎస్సీ అయిన నేపథ్యంలో మరొకసారి ఎస్సీ మహిళ అవడం ఎంతవరకు సమంజసం అనేది కూడా కొంతమంది అడుగుతున్న ప్రశ్న. అయితే బీసీలు ఓసీలు చేశారు, మళ్ళీ ఓసీ జనరల్ అవుతుందా లేదా ఓసీ లేడీ అవుతుందా అనే ఉద్దేశం ప్రకారం అయితే చర్చలు కొనసాగాయి. అయితే ఫైనల్గా అయితే మాత్రం పాత ఉత్తర్వులు కొనసాగుతాయి. అయితే ఎప్పుడైనా ఈ 5 సంవత్సరాల్లో మరొకసారి ఏఎంసీ చైర్మన్ మార్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఏదైతే చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 1 సంవత్సరం పాటు మాత్రమే చైర్మన్గా ప్యానెల్కి అధికారాలు ఉంటాయి. తర్వాత 1 సంవత్సరాన్ని ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసే పద్ధతి ఎప్పటి నుంచో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం అయింది. ఇంకొక 2 పర్యాయాలు మాత్రమే ఇక్కడ మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఈ ఆశావాహులందరికీ మరో 2 ఏళ్ళ నిరీక్షణ తప్పదనేది మాత్రం ఖచ్చితంగా వస్తున్నమాట. అదైతే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ లేకపోతే మాత్రం నలుగురికి పదవులు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం చర్యలు తీసుకుని ఆశావాహులను సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకుంటారో లేదని వేచి చూడాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంతకుముందు ఏదైతే పాత ప్యానెల్లో చేపల మంగాబాయి పేరును ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా ప్రకటిస్తూ, అలాగే జగన్నాథపురానికి సంబంధించిన టీడీపీ నాయకుడు ముత్యాల సత్యనారాయణకు వైస్ చైర్మన్గా ఇచ్చిన నేపథ్యంలో మిగతా ప్యానెల్ అదే ప్యానెల్కి పంపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీని మీద అధికారిక సమాచారం వచ్చే వరకు కూడా ఖరారు ఎవరు సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం కూడా అప్పటి వరకు వేచి చూసి అధికారిక ప్రకటన రాగానే ఎవరనేది ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం రచ్చ మీడియా కూడా చేస్తుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.